హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్లో భాగంగా ఇది చాప్టర్ 3 అనమాట, మూడో వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గా 2 వీడియోస్ చేసాం, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అండ్ హిస్టరీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ చూడలేనైతే మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనం హౌ ద స్టాక్ మార్కెట్ వర్క్స్, అసలు స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే డే టు డే మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ట్రేడింగ్ అనేది ఏ విధంగా మనకు రియల్ టైంలో ఉంటుంది, ఓకే, అది అసలు యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ అండర్స్టాండింగ్ ద బేసిక్ మెకానిక్స్ ఆఫ్ హౌ స్టాక్ మార్కెట్ ఆపరేట్, ఓకే, ఇది ఒకటి తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ నో ద రోల్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ అండ్ బ్రోకర్స్ అండ్ ఎక్స్చేంజెస్ అండ్ రెగ్యులేటరీ సేబీ అనమాట. వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఏ విధంగా పనిచేస్తారు అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెర్న్ హౌ స్టాక్స్ ఆర్ ట్రేడెడ్ లైవ్ ఇన్ రియల్ టైం, అంటే మన రియల్ టైం మార్కెట్లో స్టాక్ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది. ఒక స్టాక్ ఉందనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్, అది మనకు పెరిగితే ఎలా పెరుగుతుంది, పడితే అసలు దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటి, కోర్ కాన్సెప్ట్ ఏంటి అనేది, పెరగడానికి గల రీజన్ ఏంటి, అలాగే పడడానికి గల రీజన్ ఏంటి. ఆ స్టాక్ ఈరోజు ఒక 105 రూపాయలుగా ట్రేడ్ అయితే ఇది 105 రూపాయలని ఎవరు డిసైడ్ చేశారు, ఓకే. సో ఇదంతా అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైస్ డిస్కవరీ, డిమాండ్ అండ్ సప్లై, సేమ్ ఇదే కాన్సెప్ట్ని మనం తెలుసుకుంటున్నాం అనమాట. అసలు అంటే మనకు పర్టికులర్గా స్టాక్ పెరగడానికి గల కారణం ఏంటి, పడడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. అండ్ లాస్ట్ వన్, నో హౌ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఇంటరాక్ట్ విత్ స్టాక్ మార్కెట్ అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం గాయస్. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనైతే యూట్యూబ్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నోట్స్ ప్రతి వీడియో కూడా ఉంటుంది అనమాట మనకు. సో ఫ్రెండ్స్, మొదటిగా మనం వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం స్టాక్ మార్కెట్ అంటే అనేది ఇన్డెప్త్గా మనం ఫస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడాలైతే పైన కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి గైస్. సో ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది జస్ట్ సింపుల్గా అయితే తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లేస్ గైస్, ఓకే, అదొక మార్కెట్ ప్లేస్. మనం రెగ్యులర్గా మనకు వెజిటేబుల్ మార్కెట్స్, అలాగే మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ మార్కెట్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్లో మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే సేమ్ అలాగే స్టాక్ మార్కెట్ కూడా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు షేర్స్ అనేవి ట్రేడ్ అవుతాయి గైస్, ఓకే. ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ షేర్స్ అనేది ట్రేడ్ అవుతుంటాయి. ఒక పర్సన్ దగ్గర ఒక 100 షేర్స్ ఉన్నాయనుకోండి. సో ఈ పర్సన్కి ఎప్పుడైనా సెల్ చేయాలనుకునేటప్పుడు సో పర్టికులర్ రేట్లో ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నారని చూసుకొని ఈ పర్సన్ అనేవాడు ఈ పర్సన్కి సెల్ చేసేస్తాడు. ఈ పర్సన్ దగ్గర నుంచి మనీ ఉంది, ఓకే, ఈ పర్సన్ మనీ ఉందనుకుందాం. సో ఈ పర్సన్ మనీని ఈ పర్సన్కి పంపిస్తారనమాట. సో ఈ విధంగా అనేది ట్రాన్సాక్షన్ ఒకరి నుంచి ఇంకొకరికి చేంజ్ అవుతుంటుంది. ఒకరికి షేర్లు వెళ్తూ ఉంటాయి, ఇంకొకరికి మనీ తీసుకుంటారు, ఎందుకంటే అమ్మేస్తారు కాబట్టి. సో ఈ విధంగా ఏదైతే ప్లేస్లో మనం షేర్స్ ట్రేడింగ్ జరుగుతుందో దాన్ని మనం స్టాక్ మార్కెట్ అంటాం అనమాట. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి క్విక్గా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో కీ పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారనే విషయాన్ని అయితే తెలుసుకుందాం అనమాట. పార్టిసిపెంట్స్ అంటే ఏంటంటే లైక్ రీటైల్ ఇన్వెస్టర్స్, మనం ట్రేడింగ్ చేసే వాళ్ళు, మనం బ్రోకర్స్, సో వీళ్ళందరినీ మనం పార్టిసిపెంట్స్ అన్నమాట. అలాగే ఇన్డెప్త్గా ఇంకా బ్యాక్గ్రౌండ్ మార్కెట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారనే విషయాన్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఒక టేబుల్గా అయితే మనం మెన్షన్ చేద్దాం. ఒకటి పార్టిసిపెంట్ అండ్ వారి యొక్క రోల్, పార్టిసిపెంట్ యొక్క రోల్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం కదా. సో ఈ విధంగా మనం దీన్ని ఇలా డివైడ్ చేద్దాం. సో మొదటి పార్టిసిపెంట్ ఎవరున్నారంటే మనకి ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ లేదా రీటైల్ ట్రేడర్. రీటైలర్స్ అంటే మనమే కదా. సో ఒకటిగా మనం ఇన్వెస్టర్ ఉంటారు స్టాక్ మార్కెట్లో, ఖచ్చితంగా ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఇన్వెస్టర్ లేదా రీటైలర్, ఓకే, రీటైల్ ట్రేడర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ ఇన్వెస్టర్ అంటే ఎవరంటే ఎనీ పర్సన్ కెన్ ఇన్వెస్ట్, రైట్. మీ దగ్గర 10 రూపీస్ ఉన్నా, 100 రూపీస్ ఉన్నా, 10 crore ఉన్నా, 100 crore ఉన్నా కానీ మీరు ఇన్వెస్టర్గా అయితే ఉండొచ్చు. సో రీటైల్ అనేవాడు అంటే ట్రేడర్ అనమాట, అంటే స్పెక్యులేటర్. డే టు డే ఈరోజు వస్తాడు, వచ్చి మార్నింగ్ మార్కెట్లో కూర్చుంటాడు, 1 గంట 2 గంటలు ఉంటాడు,
పర్టిక్యులర్ స్టాక్ పెరిగిందా, ఓకే. అందులో మనం ట్రేడ్ చేద్దాం అని చెప్పి ఆ మార్కెట్ స్పెక్యులేషన్ క్యాచ్ చేయడానికి వీళ్ళొస్తారనమాట. సో, వీళ్ళని మనం ట్రేడర్స్ అని పిలుస్తామన్నమాట. సో, ఇన్వెస్టర్స్ వీళ్ళ యొక్క రోల్ ఏంటంటే బై అండ్ సెల్ ద స్టాక్స్. వీళ్ళేం చేస్తారండి? వీరి యొక్క రోల్ బై లేదా సెల్స్ ద స్టాక్స్. సో, అంతే కదా! మనం ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్‌లో ట్రేడింగ్ జరగడం గానీ, మార్కెట్ యాక్టివిటీ ఉండాలంటే, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని మనం బయింగ్ గానీ, సెల్లింగ్ గానీ జరిగితే ఏదో ఒక యాక్టివిటీ జరిగి ఉంటది. ఈ 2 తప్ప ఇంకోటేది ఉండదు కదా! సో, అదే విధంగా వీళ్ళ యొక్క పార్టిసిపేట్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే బయింగ్ ఆర్ సెల్లింగ్ ద స్టాక్స్ అనమాట. అండ్ సెకండ్ పార్టిసిపెంట్ స్టాక్ మార్కెట్‌లో సెకండ్ పార్టిసిపెంట్ ఎవరుంటారంటే బ్రోకర్ ఉంటారు. బ్రోకర్ అంటే ఎవరంటే బయ్యర్‌కి అలాగే ఎక్స్‌చేంజ్‌కి ఓకే. మీడియేటర్‌గా వర్క్ చేస్తాడనమాట. అంటే ఈ యొక్క మనకు బ్రోకర్‌ని మనం ఎలా చెప్పవచ్చు అంటే ఒక డీలర్‌గా అయితే మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షేర్ బై చేద్దాం అనుకుంటున్నామండి. సో, బై చేసేటప్పుడు మనం ఎక్కడికెళ్ళి బై చేస్తాం? డైరెక్ట్‌గా వెళ్ళిపోయి ఎన్ఎస్‌సి ఎక్స్‌చేంజ్‌కెళ్ళిపోయి మనం బై చేయం కదా! మన ఎక్స్‌చేంజ్‌లో ఏమున్నాయి? ఎన్ఎస్‌సి ఉంది అండ్ బీఎస్‌ఈ రైట్. డైరెక్ట్‌గా మనం ముంబై వెళ్ళిపోయి లేదంటే ఎన్ఎస్‌సి, బీఎస్‌సి ఎక్స్‌చేంజ్‌కి వెళ్ళిపోయి మనం బై చేయం కదా! థర్డ్ పార్టీ ఎవరున్నారు మనకి ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు అమెజాన్‌లో మనం ఏదైనా ప్రోడక్ట్ కొందాం అనుకున్నాం. ఏదైనా ఒక మొబైల్ ఫోన్ మనం కొందాం అనుకుంటున్నాం అనుకోండి. ఓకే. సో, ఈ ఫోన్ కొందామంటే డైరెక్ట్ కంపెనీకి వెళ్ళం కదా మనం. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐఫోన్ కొనాలనుకుంటే డైరెక్ట్ యాపిల్ కంపెనీకి వెళ్ళి కొనం కదా! ఓకే. ఎవరైతే సెల్లింగ్ చేస్తారో ఆ ప్రోడక్ట్‌ని ఎక్కడ? అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్. ఓకే. ఈ 2 ప్లాట్‌ఫామ్స్‌కి మనం వెళ్తాం. పర్టిక్యులర్ మొబైల్ ఎవరు అమ్ముతున్నారో చూస్తాం. సో, అక్కడ మనం బయింగ్ అనేది చేయడం అయితే జరుగుతూ ఉంటదన్నమాట. సో, అదే విధంగా మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి ఎలా వెళ్తామో, మనం ఎన్ఎస్‌సి, బీఎస్‌సికి వెళ్ళకుండా బ్రోకర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకే. సో, ఈ బ్రోకర్ యొక్క రోల్ ఏంటంటే ఓకే. హి ఈజ్ ద మిడిల్ మ్యాన్. ఓకే. బ్రోకర్ యొక్క రోల్ ఏంటంటే మిడిల్ మ్యాన్ బిట్వీన్ యూ అండ్ ఎక్స్‌చేంజ్. మనకి ఎక్స్‌చేంజ్‌కి ఒక మధ్యలో ఒక బ్రోకర్‌గా ఉంటాడనమాట. ఒక మిడిల్ పర్సన్‌గా ఉంటాడనమాట. ఇతని ద్వారానే మనం ఏదైనా షేర్స్ కొనడం గానీ, అమ్మడం గానీ చేయడం జరుగుతదనమాట. ఇదంతా కూడా మనం ఇదే వీడియోలో ముందు ముందు ఇంకా డెప్త్‌గా తెలుసుకుంటున్నాం. ఇప్పుడేంటంటే పార్టిసిపెంట్స్ అసలు మార్కెట్‌లో ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏముంటాయి? స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఉంటాయి. ఓకే. మార్కెట్‌లో స్టాక్ ఎక్స్‌చేంజెస్ వీటి యొక్క పాత్ర కూడా ఇంపార్టెంట్. స్టాక్ ఎక్స్‌చేంజెస్ అంటే మనకేమున్నాయి? ఓకే. ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌సి రైట్. ఎన్ఎస్‌సి ఉంది అండ్ బీఎస్‌సి ఉందన్నమాట. సో, వీరి యొక్క రోల్ ఏంటి మనకు? అసలు ఎక్కడైతే మనం ట్రేడింగ్ చేస్తున్నామో ట్రేడ్ అనేది ఎక్కడ మనకి యాక్టివేట్ అవుతది? ఎక్కడ కన్ఫర్మేషన్ అవ్వాలి మనకు అయిందా లేదా? మనకి ట్రేడ్ వచ్చిందా లేదా అనేది. అంటే మనకి ట్రేడ్ అలర్ట్ చేశారా లేదా అనేది ఎక్కడ కన్ఫర్మ్ అవుద్ది? ఓకే. డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్‌లోనే కన్ఫర్మ్ అవుతదన్నమాట. సో, వీరి యొక్క రోల్ ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ వేర్ ట్రేడ్ హ్యాపెన్స్. ఓకే. ఏదైతే ప్లాట్‌ఫామ్ ఉందో, ఆ ఎక్కడైతే మనకు ట్రేడింగ్ అనేది హ్యాపెనింగ్ అవుతదో, అంటే లైక్ ఏంటి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతదో, సో, ఆ ప్లేస్‌ని మనం స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి అయితే చెప్తాం అన్నమాట. ఓకే. మార్కెట్ పార్టిసిపెంట్‌లో స్టాక్ ఎక్స్‌చేంజెస్ కూడా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి గైస్. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ఫోర్త్ వన్ చూసుకుంటే క్లియరింగ్ కార్పొరేషన్. ఈ యొక్క క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క రోల్ ఏంటంటే సెటిల్మెంట్ చేస్తారు గైస్. సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఓకే. ఇతని దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయి. ఈ షేర్స్‌ని ఈయన అమ్మేస్తున్నాడు వేరే పర్సన్‌కి. సో, ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఈ పర్టిక్యులర్ షేర్‌ని కొనుక్కుంటున్నాడు. ఇతని దగ్గర ఆర్ఎస్ ఒక ₹100 ఉన్నాయి. ఈ షేర్ వాల్యూ కూడా 100 అనుకుందాం. సో, ఈ పర్సన్ ఈ షేర్‌లు అమ్మేస్తుంటే ఈ పర్సన్ మనీ అనేది ఈ పర్సన్‌కి ఇవ్వాలన్నమాట. అయితే ఈ యాక్టివిటీ అంతా కూడా ఏదైతే ఇక్కడ ఉందో, ఈ యాక్టివిటీ అంతా కూడా కరెక్ట్‌గా జరుగుతుందా లేదా? అంటే షేర్స్ ఎవరికైతే ఎళ్ళాలో ఆ పర్సన్‌కి షేర్స్ అందాయా లేదా? అలాగే మనీ ఏ పర్సన్‌కైతే ఎళ్ళాలో ఆ పర్సన్‌కి మనీ వచ్చిందా లేదా? ఓకే. అనేది ఈ యొక్క సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది క్లియరింగ్ కార్పొరేషన్ అనేది చేస్తదనమాట. మనం ఈ యొక్క క్లియరింగ్ కార్పొరేషన్ గురించి, అలాగే డిపాజిటరీస్ గురించి కూడా మనం ఇంకా ముందు ముందు మనం తెలుసుకోబోతున్నాం గాయ్స్. సో, క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క పనేంటంటే సెటిల్మెంట్. సెటిల్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? మనీ, షేర్స్. ఓకే. షేర్స్, మనీ ఎళ్ళాల్సిన ప్లేస్‌కి ఎళ్ళాయా లేదా?
అనేది సెటిల్మెంట్ అయితే చేస్తారు. అండ్ 5th వన్ మనకు ఈ కీ పార్టిసిపెంట్స్లో ఉన్న పర్సన్ ఎవరంటే డిపాజిటరీస్. ఓకే, ఈ డిపాజిటరీస్ అంటే ఎవరంటే మనకి ఎన్ఎస్డిఎల్ అండ్ నెక్స్ట్ సిడిఎస్ఎల్ ఉంటారు కదా. మనం ఏదైతే స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అప్పుడు మనం ఆప్షన్ చూస్ చేసుకోవడం ఉంటుంది, సిడిఎస్ఎల్ లేదంటే ఎన్ఎస్డిఎల్ అనేది. ఓకే, వీడి యొక్క రోల్ ఏంటంటే ఇవి అనేది బ్యాంక్స్ అనమాట. ఇప్పుడు మనకు బ్యాంక్ ఉంది కదా, ఏదైనా మనీ మన దగ్గర ఉన్న మనీ మనం సేవ్ చేయాలనుకుంటే ఎక్కడైనా సేఫ్ ప్లేస్ చూడాలి. అది ఏంటి, మన ఇంట్లో పెట్టుకుంటే మనకు సేఫ్ కాదు, ఖచ్చితంగా బ్యాంక్స్లో పెట్టుకుంటే సేఫ్. అదేవిధంగా మరి ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది ట్రేడ్స్ సర్టిఫికేట్స్. అంటే ఇప్పుడు మనం ఒకప్పుడు మనకి పేపర్ ట్రేడింగ్ జరిగేది. షేర్ అంటే ఒక పేపర్ రూపంలో ఒక సర్టిఫికేట్ మనకి ఇచ్చేవారు, దాన్ని మనం భద్రపరుచుకుంటాం ఇంట్లో ఎక్కడో చోట. బట్ ఇప్పుడు అంతా డిజిటల్ ఫామ్ అయిపోయింది కాబట్టి షేర్స్ అన్నీ కూడా ఆన్లైన్లో. ఇప్పుడు మనీ మనం డిజిటల్గా ఎలా పంపిస్తున్నామో అదేవిధంగా షేర్లు కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, షేర్స్లు అనేవి స్టోర్ అయి ఉన్న ప్లేస్ని మనం డిపాజిటరీస్ అంటాం అనమాట. ఈ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ అనేది ఒక షేర్ సర్టిఫికేట్ని బ్యాంక్స్ లాగా దాస్తాయి అన్నమాట. వీటిని మనం ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే ఇవి షేర్స్ని బ్యాంక్స్ ఫర్ షేర్స్. ఓకే, షేర్స్ని భద్రంగా ఉంచే ప్లేస్నే మనం డిపాజిటరీస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ 6th వన్ మనకు ఇది మన స్టాక్ మార్కెట్లో కీ పార్టిసిపెంట్ ఎవరంటే సెబీ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సెబీ నథింగ్ బట్ ఏంటంటే మనం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఒక రెగ్యులేటరీ అనమాట. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేస్తారు, అలాగే ఎన్ష్యూర్ ద ఫెయిర్ ప్రాక్టీసెస్ అనమాట. అంటే ఇటువంటి ఫ్రాడ్స్ జరగకుండా మార్కెట్లో ఉండేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో సెబీ ఈజ్ ద రెగ్యులేటర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదైతే మనకు కీ పార్టిసిపెంట్లో ఫస్ట్ ఇన్వెస్టర్ ఉంటారు, రీటైలర్ పీపుల్ కూడా ఉంటారు, అలాగే ట్రేడర్ కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ బ్రోకర్స్ అంటే మిడిల్ మ్యాన్ బిట్వీన్ ఒక ట్రేడర్కి అలాగే ఎక్స్చేంజెస్కి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది ఎక్కడైతే మనకు ట్రేడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ ప్లేస్ని మనం ఎక్స్చేంజెస్ అని పిలుస్తాం అన్నమాట. అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ వీళ్ళు వచ్చేసి సెటిల్మెంట్ అనేది చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ డిపాజిటరీస్ బ్యాంక్స్లో పనిచేస్తాయి, షేర్స్ని మనం స్టోర్ చేయడానికి ఒక బ్యాంక్స్లో పనిచేసే వాటిని మనం డిపాజిటరీస్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ సెబీ ఈజ్ ద రెగ్యులేటరీ. సో ఇదైతే మనకు కీ పార్టిసిపెంట్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనం వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ వెన్ యూ ప్లేస్ ఏ ట్రేడ్. అసలు మనం ఏదైనా ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అసలు మనం ఏదైనా ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు అంటే ఏదైనా స్టాక్ మనం షేర్లు కొంటున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్, అసలు మన షేర్లు ఎలా వస్తాయి, ఎవరు అమ్ముతారు, మన అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, మన షేర్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక పర్సన్ ఒక ఇన్ఫోసిస్ షేర్లు కొందాం అనుకుంటున్నాడు, ఒక కంపెనీ షేర్లు ఇన్ఫోసిస్. ఓకే, ఇన్ఫోసిస్ అనే కంపెనీ షేర్లు ఒక 10 షేర్లు కొందాం అనుకున్నాడు. ఏ రేటు కొందాం అనుకున్నాడు అంటే ప్రజెంట్ మార్కెట్ రేట్ 1400 ఉంది. ఓకే, దాని యొక్క మార్కెట్ రేట్ 1400 అవుతుంది అనమాట. సో ఈ రేట్లో దీన్ని మనం మార్కెట్ రేట్గా మనం చెప్పొచ్చు. సో 1400 రూపాయలకి మనోడు ఒక 10 షేర్లు కొందాం అనుకుంటున్నాడు. అయితే కొనాలనుకుంటే ఏం చేస్తాం మనం ఖచ్చితంగా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆలోచన, మనం కొనాలా వద్దన్నది ఒక డిసైడ్ అయ్యాం. సెకండ్ వచ్చేసి ఆర్డర్ పెట్టాలి కదా, మనం ఖచ్చితంగా 10 షేర్లను ఆర్డర్ పెట్టాలి. ఎక్కడ ఆర్డర్ పెడతాం, ఖచ్చితంగా ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు ఎక్కడో చోట ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఓకే, ఏదో 5 పైసలో కానీ, జీరోలో కానీ, అప్ స్టాక్స్ కానీ లాట్ ఆఫ్ మన ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్స్ అయితే వచ్చేసినాయి. సో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 పైసా అని తీసుకుంటాను. ఓకే, 5 పైసా ఇస్ ద వన్ ఆఫ్ ద బ్రోకర్ అనమాట. సో ఈ 5 పైసా అకౌంట్లో మనోడు ట్రేడింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ మనోడు ఆర్డర్ పెడతాడు అనమాట. ఈ 5 పైసాలో 10 షేర్లు కావాలి నాకు 1400 రూపాయల దగ్గర అని చెప్పి ఒక ఆర్డర్ పెడతాడు. ఓకే, ఆర్డర్ ఎట్ 1400. ఓకే, ఎన్ని షేర్లు, క్వాంటిటీ ఇస్ ద 10 అనమాట, 10 క్వాంటిటీ. సో ఈ ఆర్డర్ మనం లిమిట్ ఆర్డర్ అంటాం. సార్ లిమిట్ ఆర్డర్ అంటే మనకు ఖచ్చితంగా 1400కే షేర్లు కావాలి. ఓకే, ఎందుకంటే మార్కెట్లో ప్రతి క్షణం కూడా ప్రతి సెకండ్ కూడా మనకు
ట్రేడింగ్ యాక్టివిటీ మారుతూ ఉంటుంది. 1400 ఉంది, 1400 రూపాయి, రూ. 2, 1399. సో, ఆ విధంగా ప్రైజెస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయన్నమాట. ఓకే. ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు. అప్పుడు మనకి అలా కాదు, నాకు ఖచ్చితంగా సరే మార్కెట్ రేట్ కాదు, ఖచ్చితంగా నాకు 1400లో కావాలన్నప్పుడు మనం లిమిట్ ఆర్డర్ అనేది పెడతాడు. అయితే ఇతని పని అయిపోయింది. ఏదైతే ట్రేడర్ పని ఉందో ఆయన కొనాలనుకోవడం, డిసైడ్ అవ్వడం, డిసైడ్ అయిన ఆయనకి ఆలోచనని ఆర్డర్ రూపంలో అతను బ్రోకింగ్ అకౌంట్లో పెట్టడం. సో, ఒక ట్రేడర్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పని చేయాలంటే బ్రోకర్ పని చేయాలి. బ్రోకర్ ఎవరు? ఇక్కడ బ్రోకర్ 5 పైసా కదా. ఈ బ్రోకర్ ఏం చేస్తాడంటే ఈ ఆర్డర్ని ఎక్స్చేంజ్ పంపిస్తాడు. ఎక్స్చేంజ్కి పంపిస్తాడు అన్నమాట. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇక్కడ మనకు ఎన్ఎస్సి కానీ లేదా బిఎస్సి కానీ. అంటే ఇప్పుడు బ్రోకర్ ఎవరికి పంపిస్తాడు? ఎన్ఎస్సి పంపిస్తాడా, బిఎస్సి పంపిస్తాడా? ఈ పర్సన్ ఎక్కడైతే ఇందులో అయితే ఆర్డర్ పెట్టాడు, బిఎస్సిలో ఆర్డర్ పెడితే బిఎస్సికి పంపిస్తాడు, ఎన్ఎస్సిలో షేర్లకు ఆర్డర్ పెడితే ఎన్ఎస్సికి పంపిస్తాడు అనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి పెట్టాడు, బ్రోకర్ ఏం చేస్తాడు? ఈ ఆర్డర్ని ఎక్స్చేంజ్ లెవెల్లోకి తీసుకెళ్తాడు అనమాట. ఎక్స్చేంజ్ తీసుకెళ్ళి పలానా పర్సన్ ఆర్డర్ పెట్టాడు, ఈ ఆర్డర్లో పలానా రేట్లో పలానాడికి ఇంత 10 క్వాంటిటీ కావాలంటే ఇన్ఫోసిస్ షేర్లు 10 షేర్లు కావాలంటే ఈ రేట్కి, సో ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ని ఎక్స్చేంజ్ తీసుకెళ్తాడు. ఓకే. ఇక్కడ బ్రోకర్ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరి పని ఉంది? ఎక్స్చేంజ్ పని చేయాలి. ఇప్పుడు 4th స్టెప్ ఎక్స్చేంజ్ పని చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే అసలు 1400కి ఎవరైనా సెల్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటుంది. ఓకే. ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది? 1400కి కొనడానికి ఈవిడ ఉన్నాడు, మరి అమ్మడానికి ఎవడన్నా ఉన్నాడా లేదా చూస్తుంది అన్నమాట. సో, అమ్మడానికి ఆల్రెడీ ఎవడ ఉన్నాడు అనుకుందాం ఆ టైంకి. సో, ఓకే. ఒక పర్సన్ చూసింది. ఓకే. చూసినప్పుడు ట్రేడ్ని అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మ్యాచ్ అయిందమ్మా అని చెప్పి ఏం చేస్తుంది అంటే ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎక్స్చేంజ్. ఓకే. సో, అక్కడ మనకి ట్రేడ్ మ్యాచ్ చేస్తుంది అన్నమాట. సో, ఎక్స్చేంజ్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రేడ్ మ్యాచింగ్ ఈ విధంగా మ్యాచ్ చేస్తుంది. 1400 × 10 బై ఆర్డర్. దీనికి సమానంగా సెల్ ఆర్డర్ ఉండాలి కదా, ఎందుకంటే మనం 1400 కొనేటప్పుడు 1400 అమ్మేవాడు ఉండాలి కదా, లేకపోతే ఎలా అవుద్ది? పని అవ్వదు. ఇప్పుడు 1400 ఇంటూ నెంబర్ ఆఫ్ 10 షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ సెల్ ఆర్డర్. సో, ఈ విధంగా వచ్చిందా లేదా, మార్కెట్ బుక్లో ఉందా లేదా చూసుకొని ఇద్దరికి లింక్ కలుపుతుంది అనమాట ఎక్స్చేంజ్ అనేది. దీన్ని మనం ట్రేడ్ మ్యాచింగ్ అంటాం. ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ పని కూడా అయిపోయిందండి. ఓకే. ఒక ఇన్వెస్టర్ పని ఏంటి? ఏదైతే కొనాలనుకోవడం, డిసైడ్ అవ్వడం, తీసుకొచ్చి దాన్ని ఆర్డర్ రూపంలో బ్రోకర్లో పెట్టడం. బ్రోకర్ పని ఏంటి? బ్రోకర్ ఏం చేస్తాడు? మనోడు ఆర్డర్ పెట్టాడు కాబట్టి ఆర్డర్ని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్కి పంపడం. ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది? పర్టికులర్ ఆర్డర్కి ఎవడైనా సెల్లర్ ఉన్నారో లేదో చూసి ఇద్దరిని కలపడం. సో, కలిపేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారంటే రంగంలోకి క్లియరింగ్ కార్పొరేషన్ వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో, ఈ నోట్స్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో మనకు డిస్క్రిప్షన్ ఉంటుంది గైస్, ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది స్టడీ చేయడానికి కూడా. సో, నెక్స్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ వస్తుంది. ఈ క్లియరింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ట్రేడ్ సెటిల్మెంట్ చేస్తుంది. అంటే సెటిల్మెంట్ గ్యాంగ్ అనుకుందాం. ఓకే. ఈ క్లియరింగ్ కార్పొరేషన్ ఈ క్లియరింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఈ ట్రేడ్ని సెటిల్ చేస్తుంది. సెటిల్మెంట్ ఎలా చేస్తుందంటే, ఓకే, మనోడు డబ్బులు పెట్టుకున్నాడు. సో, ఈ ఒక పర్సన్ డబ్బులు పెట్టుకొని ట్రేడింగ్ చేస్తున్నాడు. సో, ఈ పర్సన్కి 10 షేర్లు కావాలి అట్ 1400 దగ్గర. సో, ఈ పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నా లేదో చూసుకుంటాడు. ఓకే, మనీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో పర్సన్ షేర్లు ఉన్నాయి. ఓకే, 10 షేర్లు అట్ 1400 రేట్కి అమ్మేస్తున్నాడు ఈ పర్సన్. ఓకే. సో, ఈ పర్సన్ దగ్గర షేర్లు ఉన్నాయో లేదో చూసుకుంటుంది. ఇప్పుడు సెటిల్మెంట్ ఎలా చేస్తుందంటే ఇక్కడి నుంచి షేర్లు మనోడు పంపిస్తుంది, ఇక్కడ నుంచి డబ్బులు మనోడికి ఎలా పంపిస్తుంది. ఓకే. సో, దీన్నే సెటిల్మెంట్ ప్రాసెస్ అంటాం అనమాట. సో, మనీ ఎవరికైతే చెందాలో అక్కడికి మనీని తీసుకెళ్తుంది, షేర్లు ఎవరికైతే రీచ్ అవ్వాలో అక్కడికి షేర్లు అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా T+1. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా? T+1 టైంలో చేస్తుంది అనమాట. దీన్ని మనం సెటిల్మెంట్ టైంగా చెప్పవచ్చు. సెటిల్మెంట్ టైమ్స్ అని చాలా రకాలు ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనకి ఇదే సిరీస్లో అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. T+1 అంటే ఏంటంటే ట్రేడింగ్ డే ప్లస్ ఎక్స్ట్రా 1 డే. అంటే ఈరోజు ఈ పర్సన్ ఆర్డర్ పెట్టాడు కదా, ఈరోజు షేర్లు వచ్చి వెంటనే రావు. ఇంకా అదేవిధంగా ఈ పర్సన్ సెల్ చేస్తున్నాడు కదా, హీ ఈజ్ ద బయ్యర్, హీ ఈజ్ ద సెల్లర్. సో, బై చేసిన పర్సన్ షేర్లు ఇప్పుడే రావు, కానీ అమౌంట్ ఈరోజు కట్ అవుతుంది. సెల్ చేసిన పర్సన్కి
డబ్బులు అప్పుడే రావు, కానీ షేర్లు కట్ అవుతాయి. ఈ షేర్స్ మనీ అనేది T+1 డేలో సెటిల్మెంట్ అవుతుంది. అంటే ట్రేడింగ్ డే ప్లస్ టుమారో, రేపు వన్ బిజినెస్ డేలో మనోడికి షేర్లు వచ్చేస్తాయి, వీడికేమో డబ్బులు వచ్చేస్తుంది. సో ఈ విధంగా క్లియరింగ్ కార్పొరేషన్ అనేది వర్క్ అవుతుంది గాయస్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదైతే టోటల్ ఒక స్టాక్ మనం ఏదైనా కొనాలనుకుంటే అసలు మనం దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మొత్తం ఈ ట్రేడింగ్ సిస్టమ్ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్గా అయితే పిలుస్తారన్నమాట. దీని అంతటినీ కూడా ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ అంటారు. ఆర్డర్ మ్యాచింగ్. సో దీని అంతటినీ కూడా ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు అసలు ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేసిన తర్వాత దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా మనకు వర్క్ అవుద్ది, ఎక్స్చేంజ్ లెవెల్లో ఎలా జరుగుతుంది, ఒక క్లియరింగ్ కార్పొరేషన్ లెవెల్లో ఎలా జరుగుతుంది అనేది మనం ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనం ఇంకోటి ఒక పాయింట్ ఏంటంటే డిపాజిట్స్ గురించి ఉంది కదా, డిపాజిట్స్ దగ్గర ఈ షేర్లు అనేవి భద్రంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది డిపాజిట్స్ గురించి ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు ప్రైస్ అనేది ఏ విధంగా డిటర్మైన్ అవుద్ది, అంటే ప్రైస్ అనేది ఎలా సెటిల్, ఎలాగా ఇది ఇంత ఉండాలని ఎవరు డిసైడ్ చేస్తారు? మీలో ఎవరికి చాలామందికి డౌట్స్ వచ్చి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిలయన్స్ ఉంది. సో రిలయన్స్ కంపెనీ, ఈ కంపెనీ ఒక 2500గా ట్రేడ్ అవుతుంది అనుకుందాం. దీని రేట్ 2500 అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఒకవేళ రేపు 2000 ఒక 50 రూపాయలు పెరిగింది అనుకుందాం, 50 రూపీస్ పెరిగింది. సో 50 రూపీస్ ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎవరు పెంచారు? ఒకవేళ అదే విధంగా 50 రూపీస్ పడింది, సో ఏ విధంగా ఇది జరుగుతుంది, దీని రేట్ అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుంది అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో ఈ ప్రైస్ డిటర్మినేషన్ అంతా కూడా ఎక్స్చేంజ్ చేతిలో కానీ ఆపరేటర్ చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండదు. మెయిన్లీ ఓన్లీ సప్లై అండ్ డిమాండ్ చేతిలో ఉంటుంది. ఈ సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటంటే, ఎక్కువ పర్సన్స్ కొనుక్కుంటున్నారనుకోండి, బయింగ్ ఉందనుకోండి, సెల్లర్ తక్కువ ఉన్నారనుకోండి, సో దాన్ని మనం డిమాండ్గా పిలుస్తాం. అంటే మోర్ పీపుల్ బై, సో ఎక్కువ పీపుల్ బయింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ఇప్పుడు మనకు ప్రైస్ ఏమవుద్ది, ఇక్కడ ప్రైస్ అనేది పెరుగుతుంది గైస్. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ కన్నా కూడా బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో అది ఏ విధంగా పెరుగుతుంది అంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఒక కంపెనీ, ఏదైనా కంపెనీ ఒక 100 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకుందాం. మంచి న్యూస్ వచ్చింది, ఆ కంపెనీ అనేది ఫ్యూచర్లో బాగా ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది అని అనిపించేటప్పుడు, సో ఏం చేస్తామంటే ఈ 100 రూపాయల దాన్ని ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. అమ్మడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే పర్సన్స్ ఓకే ఇది బాగా పెరుగుతుందంటే అనేటప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఆశపడతారు కదా, షేర్లు ఉన్నవాళ్ళు, సర్లేదు ఈ కంపెనీని ఉంచుకోవడం బెటర్ అని చెప్పి ఉంచుకుంటారు. కొంతమంది న్యూస్ తెలియని వాళ్ళు ఎవరో ఒక 100లో 10% ఉంటారు అలాంటి వాళ్ళు. సో వాళ్ళు సెల్ చేస్తారు, అంటే 90% బై చేయడానికి ఇష్టపడతారు కదా అలాంటి టైంలో. సో అప్పుడు ఏం చేస్తారంటే మనం బై చేస్తాం. ఓకే, 101 రూపాయకి బై చేస్తాం, 102కి బై చేస్తాం. ఓకే, అలా పెరుగుతుంది, 103 కూడా బై చేస్తాం. సెల్లర్ ఆ టైంలో ఉన్నాడు. సెల్లర్ అనుకుంటాడు, ఇది ఏంట్రా బాబు నేను ఎక్కడ పెట్టినా సెల్ చేసుకుంటున్నారో, ఒక పని చేద్దాం 105లో పెడదాం ఆర్డర్ సెల్లింగ్ అంటే, బయర్ ఏం చేస్తాడు, 105కి అయితే రావు, 110 అయినా పర్లేదని చెప్పి 105లో కూడా కొనేస్తాడు. అవును కదా, 105లో కూడా బయింగ్ చేయడం జరుగుతుంది, 106లో కూడా బయింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మొత్తం సెల్లర్స్ జీరో అయిపోతారు, ఓన్లీ బయర్స్ ఉంటారు. ఓకే, అలాగా ఇది ఏం జరుగుతుందంటే 110 రూపీస్ వరకు వెళ్ళిపోయి బయింగ్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది, బయ్యర్స్ని బేస్ చేసుకొని, అదేవిధంగా సెల్లర్స్ని బేస్ చేసుకొని. సో ఎక్కువ బయ్యర్స్ ఉండి తక్కువ సెల్లర్స్ ఉంటే దాన్ని మనం డిమాండ్ అని చెప్తాం. ఓకే, అయితే ఎలా అయితే మరి అంతకైనా పెరగచ్చా? ఇప్పుడు కంపెనీ 1000 రూపాయలు అవుతుంది, బై సెల్లర్స్ లేరు, నేను అలా కొనుక్కుంటే 120కి 130కి కొనుక్కుంటే వెళ్ళిపోతానంటే లేదు. అందుకనే ఎక్స్చేంజ్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఏంటి, మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఫస్ట్ వీడియోలో సర్క్యూట్ లిమిట్స్ ఒకటి ఉంటాయి. ఓకే, అది కంపెనీ ఏ కేటగిరీలో ట్రేడ్ అవుతుందని దాని మీద 5%, 10% లేదా 20% సర్క్యూట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి 10% సర్క్యూట్ లిమిట్ ఉందనుకోండి, అంటే ప్రతిరోజు కూడా ట్రేడింగ్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ 10% పెరగాలి లేదా 10% తగ్గాలి, అంతే తప్ప ఒకే రోజులో 50%, 70% అనేది పెరగడానికి వీల్లేదు. సో దీన్ని మనం సర్క్యూట్ లిమిట్ అంటాం. అంటే ఎప్పుడైతే ఇది మనకు ఎక్కువ డిమాండ్ ఉండి ఒక 110 రూపాయలకి వెళ్ళిపోయిందో, సో ఆ రోజు ట్రేడింగ్ అనేది స్టాప్ చేస్తుంది. ఇంకా ఆ రోజు ట్రేడింగ్ యాక్టివిటీ ఆ స్టాక్లో అయిపోతుంది, ఇంకా రేపు ఓపెనింగ్ అయిన తర్వాత రేపు చూసుకుంటారు. సో ఆ విధంగా అయితే వర్క్ అవుతుంది గైస్, ఇది డిమాండ్ అనేది.
మన సప్లై ఎలా ఉంటుంది? సప్లై సేమ్ యాజ్ ఆపోజిట్ టు ద డిమాండ్ అనమాట. అంటే సో ఎక్కువ పీపుల్ సెల్లింగ్ ఉన్నప్పుడు బయ్యర్స్ తక్కువ. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం పాజిటివ్ న్యూస్ కోసం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం బ్యాడ్ న్యూస్, ఏదైనా కంపెనీలో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకున్నాం. సో అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు బాబు ఈ కంపెనీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా పనిచేయదు, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే అది మంచి ప్రాఫిట్స్ అవుతుంది, దీన్ని సెల్ చేద్దని చెప్పి 100 మందిలో 9 మంది సెల్లింగ్కే ఉంటారు. ఎవరో తెలియని వాళ్ళు బయింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అలా మనకు డౌన్ఫాల్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం సప్లై అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ డిమాండ్. ఎక్కువ బయర్స్ ఉంటే డిమాండ్, ఎక్కువ సెల్లర్స్ ఉంటే సప్లై. ఈ సప్లై అండ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ మనకు అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్లో మీకు ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితే మార్కెట్ ఎప్పుడు కూడా మనకు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. షేర్లు అనేది ఎప్పుడు ట్రేడ్ అవుతూనే ఉంటాయి, 1 రూపీ, 5 రూపీ, 5 పైసా. సో ఈ విధంగా ఏంటంటే మనకు అప్డేట్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ సెకండ్. సో ఈ టోటల్ సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకుని ప్రైస్ డిటర్మిన్ చేసే విధానాన్ని ఏమంటారంటే లైవ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ అంటారు. ఇదంతా కూడా లైవ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్. ఓకే గైస్, సో మీకు ఇదంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఈ విధంగా అయితే మనకు ఒక పర్టికులర్ స్టాక్ ఎంత రేట్ ఉండాలి అనేది ఆ కంపెనీ డిసైడ్ అవ్వదు, ఎక్స్చేంజ్ డిసైడ్ అవ్వదు. ఎవరు డిసైడ్ చేస్తారంటే కేవలం పీపుల్ ఆఫ్ యూ అండ్ మీ. ఓకే, మీరు నేను లాంటి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో సో వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారన్నమాట. రైట్, సో ఇక్కడ మనం చూసినట్లయితే సో వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ కీ పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారు మనకి? ఇన్వెస్టర్, ట్రేడర్, బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్, ఒక క్లియరింగ్ కార్పొరేషన్స్ ఏవి గురించి కూడా తెలుసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ వెన్ యూ ప్లేస్ ఏ ట్రేడ్ అనే విధానం గురించి మనం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుంది కూడా మనం తెలుసుకున్నాం అనమాట. సో ఈ విధంగా అయితే మనకు మార్కెట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. స్టాక్ మార్కెట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది అనేది అయితే మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడం జరిగింది గైస్. సో ఫ్రెండ్స్, ఈ నోట్స్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు స్టడీ అయితే చేయొచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ మనం రేపు వీడియోలో అయితే కలుసుకుందాం.